మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది? పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయా, నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి? తప్పకుండా అండి. వీళ్ళది మకర లగ్నం, మకర రాశి అనుకుంటే లగ్నాధిపతి 3లో ఉన్నాడు, 2లో రాహు ఉన్నాడు. ఆ చంద్రుడు 1, 2, 29, 30 తేదీల్లో కూడా సంచరిస్తున్నాడు. అష్టమ కేతువు భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు 2వ తేదీ నుంచి దశమంలోకి రావడం, దశమంలో ఉండేటువంటి రవి 17వ తేదీ వరకు దశమంలో ఉంటుంది. దాని తర్వాత 17వ తేదీ నుంచి లాభంలో ఉండేటువంటి కుజుడితో కలవడము, మరలా 2వ తేదీ నుంచి ఆ యొక్క శుక్రుడు నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అసలు ఏమి జరగనుంది, ఏ విషయాల పట్ల వీళ్ళు చాలా కేర్గా ఉండాలి, ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఎప్పుడైతే లగ్నాధిపతి 3లో వక్రించున్నాడో కొన్ని అగ్రిమెంట్స్ అనుకోండి, కొన్ని పనులు చేద్దామనుకున్నవి కొంచెం మళ్ళీ ఎందుకో ఇప్పుడే కాదులే అనేటువంటిది కొంత పెండింగ్ పెట్టుకోవడము, కొంచెం మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధన సంబంధించినటువంటి అంశంలో 1, 2, 29, 30 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఏదైనా ధనం సంబంధించిన విషయంలోని, అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి 1, 2, 29, 30 తేదీలు కాస్త జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీళ్ళేమో ఫైనాన్షియల్ విషయంలో, వీళ్ళ జీవిత భాగస్వామి ఏమో ఈ జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి 2వ స్థానంలో రాహు ఉన్నాడు కదా, ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే కూడా దుర్గా అష్టోత్తరం చదువుకోవడము, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడం చేస్తే చాలా మంచిది. అంటే ఎనీ మనీ రూపాయి వచ్చినా రూపాయి ఇచ్చినా కూడా దుర్గాదేవిని తలుచుకొని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది. అలాగే వీరికి ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే 2వ స్థానాధిపతి 3లో ఉన్నందుకు, వక్రించినందుకు, అది కాకుండా లాభస్థానంలో కుజుడు ఓన్ హౌస్లో కూర్చున్నందుకు, ఇది కొంచెం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా అంటే భూమి ద్వారా లాభం పొందేటువంటి వారికి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా భూమి ద్వారా లాభయోగం ఉన్నప్పుడు ఇప్పుడు లాభస్థానంలోకి వచ్చినటువంటి కుజుడు ఆ యొక్క ఫలితాలని పూర్తిగా ఇస్తున్నాడు చెప్పాలంటే. అలాగే లోన్స్, హోమ్ లోన్స్ అనుకోండి, గృహం కోసం అనుకోండి, అందులో పర్టికులర్గా బిజినెస్ లోన్స్ ఉంటాయి. అంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాము, బిజినెస్ లోన్స్కి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఎందుకంటే ఇక్కడ ఈ 4వ అధిపతి కుజుడు లాభస్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడు, ఉంటూ అక్కడి నుంచి 6వ స్థానాన్ని చూస్తున్నాడు. ఎప్పుడైనా సరే అలా చూస్తున్నప్పుడు ఇది లోన్స్కి వర్తిస్తుంది. అలాగే ఈ గురువు ఎప్పుడైతే 12వ తేదీ నుంచి వక్రిస్తాడో, 7వ స్థానంలో ఉండి వక్రిస్తాడో, లోన్స్ రావడానికి అక్కడ యోగిస్తుంది. అయితే వీళ్ళు ఏదైనా వివాహ సంబంధాలు, ఎందుకంటే వివాహ స్థానము అనేటువంటిది ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా, అది 7వ స్థానం. ఎప్పుడైతే 7మంలో గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడో, మొదటి ఈ 12 రోజులు కూడా వీళ్ళు ఏదైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలకి ఆ యొక్క జూపిటర్ మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కేవలం వివాహ సంబంధించిన విషయంలోనే ఇవ్వడమే కాకుండా లగ్నాన్ని చూస్తున్నాడు ప్రధానంగా. ఆ లగ్నానికి శుభుడైనా పాపైనా ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉండేటువంటి గురువు ఏంటంటే మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కొంచెం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ రావడము, కొంచెం బిజినెస్ లైన్స్లో కొంతవరకు ముందుకు వెళ్ళడం, ఇటువంటి ఫలితాలని గురువు అక్కడ ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, అష్టమ స్థాన కేతువు కొన్ని ఎలా అంటే, ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని, అంటే ఇన్ సెన్స్ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అవి ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానం అనేటువంటి యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, అవి గతంలో ఏవైతే స్ట్రక్ అయ్యి కొంత డిస్టర్బెన్సెస్ ఉందో, ఆ అష్టమాధిపతికి నీచభంగ రాజయోగం వచ్చినందుకు 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అటువంటి విషయాల్లో ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని పనులు జరుగుతాయి వీరికి. అలాగే అది దశమంలో ఉండేటువంటి రవి కాబట్టి ఇంకా ప్రమోషన్స్ విషయంలో మనకి హోప్లెస్గా ఉన్నాము, ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమవుతుంది ఏంటో అనుకునేటువంటి వారికి 2 నుంచి 17వ తేదీ వరకు, అంటే కరెక్ట్గా ఈ 15 రోజులు వీళ్ళు కెరియర్ రిలేటెడ్ జాబ్ సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు పర్ఫెక్ట్గా కనుక ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వీరికి
ఫైనాన్షియల్గా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం ఫారెన్ రిలేటెడ్ యాప్స్ మూలంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ధనయోగం అయితే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొద్దిగా స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే ఎంతైనా కూడా మనకి మకరం వారికి సంతానాన్ని ఇచ్చే కారకుడు శుక్రుడు అవుతున్నాడు. ఆ శుక్రుడు ఇక్కడ ఏమవుతుందంటే రవికి ఇస్తున్నాడు నీచభంగ రాజయోగాన్ని, కానీ ఆయన ఏం గొప్పగా ఎలివేట్ అవ్వట్లే అక్కడ. కాకపోతే ఏంటంటే పంచమాధిపతి దశమంలో ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఫ్యాషన్ రిలేటెడ్ లేకపోతే ఈ పార్లర్స్ ఇవన్నీ నడిపిస్తుంటారు, ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది అని చెప్పి మనకి అర్థమవుతుంది అక్కడ. ఇక ఈ 12వ అధిపతి సప్తమంలో ఉండడం వల్ల విదేశీ సంబంధాలు ఏమైనా అది కూడా అక్కడ విదేశాల్లో ఉంటూ అక్కడ మనకి ఈ సరైనటువంటి పద్ధతులు పాటించే వాళ్ళు కొంతమంది చూడండి, విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటారు. అలాంటి సంబంధాలు ఏమైనా కుదురుతాయి అనేటువంటిది సప్తమంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండేటువంటి గురువు అక్కడ మీకు సూచిస్తున్నాడు. ఇక రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్మెంట్స్కి ఇది రైట్ టైం అని అంటారు. ఒకటండి, ఈ రియల్ ఎస్టేట్ కోసం అయితే మంచిదే, ఎందుకంటే మీకు లాభంలో ఎగ్జాల్టెడ్ ఓన్ హౌస్లో ఉండేటువంటి కుజుడు, అది కాకుండా మకరం వారికి కుజుడు ఎగ్జాల్ట్ అవుతాడు కూడా. ఎందుకు ఎగ్జాల్ట్ అవుతాడు అక్కడ అంటే అది న్యాచురల్ 10th హౌస్, అదొకటి. షేర్ మార్కెట్ అంటే ఒకటేనండి, ఎప్పుడైనా ఎనీ లగ్న, నాట్ ఓన్లీ మకర లగ్న, షేర్ మార్కెట్లో మీకు రాణించాలంటే స్ట్రైట్గా ఒకటే ఫార్ములా ఏమిటది అంటే 2 అంటే ధనాధిపతి, పంచమం అంటే లాజిక్ని అప్లై చేసే కారకుడు, ఎప్పుడు బయటికి రావాలి. ఎప్పుడు షేర్ మార్కెట్ అంతా ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఆ టైమింగ్ తెలియాలి. ఇప్పుడు షేర్ మార్కెట్కి ఆ టైమింగ్ కనుక తెలిసింది మీకు అంటే మీరే కోటీశ్వరులు. టైమింగ్ తెలియకే చాలామంది పోగొట్టుకుంటారు టైమింగ్ తెలిస్తే. అయితే ఇక్కడ ఏంటి 2-5, 8-11, 8 అంటే ఆకస్మికంగా లాభం కావచ్చు నష్టం కావచ్చు. 8-11 ఈ కాంబినేషన్ బాగుంటూ కనీసం ఒక్కటైనా నీచభంగ రాజయోగం కానీ కనీసం ఒకటైనా విపరీత రాజయోగం కానీ ఉన్నది వీళ్ళ జాతకంలో, దానికి సంబంధించిన మహాదశలు నడుస్తున్నాయంటే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. అది చూసుకోకుండా కేవలం గోచారంలో ట్రాన్సిట్ వచ్చిందండి వీళ్ళకి కాబట్టి వీళ్ళకి షేర్ మార్కెట్లో వస్తుంది అని గుడ్డిగా వెళ్ళకూడదు. ఎందుకంటే షేర్ మార్కెట్ మనకి ఎన్ని కోట్లు ఇస్తుందో అదే రేంజ్లో కోట్లు కూడా పట్టుకుపోతుంది. ఎందుకంటే మీరు గమనించండి, షేర్ మార్కెట్లో నేను చాలా తక్కువ మంది ప్రోగ్రెస్ అయిన వాళ్ళని చూసి, అంటే జస్ట్ ఒక 1%, 2%, 98 to 99% సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అదంతా కూడా ఏంటంటే వెయిట్ చేయాలి. ఒక పులి వెయిట్ చేస్తుంది చూసారా, జింక దగ్గరికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా, ఏంటంటే రోజు ఉండేది, ఇవాళ ఏదో కొంప మునిగిపోద్ది అన్నట్టు ఈరోజు వీడు చేసేస్తాడు. వెయిట్ చేస్తూ చేసేది షేర్ మార్కెట్. మనోభావం సంబంధం లేకుండా కొంతమంది రివెంజ్ ట్రేడ్ చేస్తారు, అంటే ఏంటి నిన్న పోగొట్టుకున్నాను వాళ్ళు ఎలాగైనా నిజాం, అది కాదు. షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న ఎప్పుడు ఎమోషన్స్ గురవ్వకూడదు, వెయిట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేది చూసుకోవాలి. తక్కువ లాభంతో చాలు వచ్చిన చాలా సంతృప్తిగా బయటకు వచ్చేసిన వాడు ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, ఇంకా అందులో సందేహం లేదు. ఓకే, మన కార్తీక మాసం విశేషంగా కార్తీక మాసం సంబంధించిన రెమెడీస్ చెప్తారు ఈ రాశి వాళ్ళకి? ఎక్కువగా లలిత చదువుకోమని చెప్తానండి. లలిత శివుని యొక్క స్తోత్రాలు ఎక్కువగా చదువుకోవడం మంచిది. అలాగే కొంచెం ఎక్కువగా మరీ కొంచెం జాబ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రవికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, శివుణ్ణి తెల్లటి పుష్పాలతో ఆరాధన చేయడము, గోధుమ పిండిని గోవులకి తినిపిస్తూ బెల్లము గోధుమ పిండి కలిపి తినిపించినట్లయితే, బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా పర్లేదు, ఈ రెండింటిని కలిపి తినిపిస్తూ లలితా అమ్మవారి యొక్క నామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని మహా చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం జాబ్ సంబంధించిన విషయంలో. ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి నవంబర్ మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.